హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి వాళ్ళు ఒక నోటీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనము చూద్దాం ఆ నోటీస్ ఏంటి అనేసి. ఇక్కడ చూడండి, మనకు ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 PEA. ఇక్కడ మనకు సెక్షన్ 3 అన్ఫేర్ మీన్స్ అంటే ఎవరైతే లీకేజ్, డిస్క్లోజరు, యాక్సెస్, పొసెషన్, డిసెమినేషన్, క్వశ్చన్ పేపర్స్, ఆన్సర్ కీస్ అంటే ఎవరైతే ఇప్పుడు ఆన్సర్ కీస్ అలాంటివి పెడతారు కదా, అవన్నీ అన్ఫేర్ కింద వస్తుంది. అలానే సెక్షన్ 9 నేచర్ ఆఫ్ అఫెన్సెస్, కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్, నాన్ కమ్యూటబుల్ అంటే అలా చేసిన వాళ్ళకి నాన్ బెయిలబుల్ అయితే ఉంటుంది. అంటే ఒకసారి కేసు వేస్తే మళ్ళీ అయితే జైలు నుంచి అయితే రిలీజ్ అవ్వలేరు. అండ్ అలానే చూడండి సెక్షన్ 10 పెనాల్టీస్ అంటే చూడండి మనకు 3 to 5 years ప్రిజన్ అయితే ఉంటుంది. అండ్ అలానే 10 lakhs అయితే ఫైన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్స్టిట్యూషన్, ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అట్లా చేస్తే అంటే అన్ఫేర్ చేస్తే ఫైన్ 1 crore ఉంటుంది. అండ్ అలానే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎగ్జామ్స్ అంటే ఫ్యూచర్ ఎగ్జామ్స్ అదంతా వాళ్ళంతా డిస్క్వాలిఫికేషన్ అయితే చేస్తారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే వాళ్ళకి 5 to 10 years. అలానే ఫైన్ నాట్ లెస్ దెన్ 1 crore అంటే 1 crore కంటే తక్కువ అయితే ఉండదు. ఇది మనకు ఎస్ఎస్సి వాళ్ళైతే నోటీస్ ఇచ్చారు. కాబట్టి మీరు ఒకసారి అయితే చూడండి, ఎవరైతే ఆన్సర్ కీస్ అండ్ అలానే ఎగ్జామ్ అనలైసిస్ ఇలాగా యూట్యూబ్లో కానీ పెట్టారు అంటే అది కూడా మనకు అన్ఫేర్ కిందే వస్తుంది. కాబట్టి ఏదైనా వీడియోస్ పెట్టే ముందు 1కి 100 సార్లు ఆలోచించి తర్వాత అయితే అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.